జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వసిష్ఠాయ నమో నమః. వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యమ్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే. ఏమండి జోషి గారు, మీరు రాగాలు తీయట్లేదండి శ్లోకాలకేనంటే వ్యాఖ్యానంలో రాగాలు ఉండవు, ఓకే, ప్రవచనంలో రాగాలు ఉండవు, ఉపన్యాసంలో రాగాలు ఉంటాయి. ఉపన్యాసంలో గట్టిగా చెప్పడము, దించడం చేయడం ఉంటుంది. ఇది ఉపన్యాసం కాదు, ఇది ఓకే. ఇది ప్రవచనం, ప్రకృష్టవచనం ఇది ప్రవచనం. ఇందులో కేవలం ఎక్కడికి బార్డర్స్ క్రాస్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానప్రదంగా చెప్పడమే ప్రవచనం యొక్క లక్షణం, ఓకే. సో వర్ణితం, ఇప్పుడు లలితాదేవి యొక్క ఉపాఖ్యానంలో 3వ భాగంలో వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమా వర్ణితస్థత. ఇది శ్లోకం. ఇక్కడ ఉపోద్ఘాతములో ఇక్కడ ఏం చెప్పారు అంటే, అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని అడుగుతున్నారు. ఏమని అంటే, అయ్యా మీరు నాకు శ్రీపురం యొక్క వర్ణితం శ్రీపురము మీ చేత వర్ణింపబడింది. చూడండి, మళ్ళీ చూడండి, మీరు పార్ట్ 2 చూస్తే అర్థమవుతుంది దీనికి సంబంధించి. దీన్ని కర్మణి ప్రయోగంలోనే పెట్టారు. త్వయా వర్ణితం అంటే మీరు వర్ణించలేదు కాదు, మీ చేత వర్ణింపబడింది అని ఉంది. అంటే మీ ఆంతరంగికంలో ఉండేటువంటి శ్రీ విద్య శక్తి చేత వర్ణింపబడిందని చెప్పడం. అంటే వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం. శ్రీపురం అంటే అమ్మవారి యొక్క పురము. త్రిపుర సుందరి అని అంటారు కదా, త్రిపురములు ఉంటాయి. ఆ త్రిపురములో మనకి వ్యాసుల వారు చెప్పినటువంటి మణిద్వీపం ఒకటి, దూర్వాసుల వారు చెప్పినటువంటి శ్రీపురం ఒకటి, శ్రీ విద్యారత్న భాష్యం అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి శ్రీపురం ఒకటి. ఈ పురములన్నిటిని కూడా మహాకైలాసమునకు మించినటువంటి అందముతో తేజముతో విరాజిల్లుతుంటాయి. నేను లలితా సహస్ర వ్యాఖ్యానము పూర్తిగా ఇప్పుడు మనం బిగినింగ్లోనే ఉన్నాము. సహస్రనామంలో పోయినప్పుడు మనకి ఆ యొక్క అమ్మవారి యొక్క మణిద్వీపం వస్తుంది. ఆ మణిద్వీపం గురించి చెప్తాను. ఆ మణిద్వీపమే ఈ శ్రీపురం. మహావిభవ విస్తరం. మహావిభవ, ఇందాక చెప్పాను, మహా అంటే అర్థం ఏమిటంటే కోటి కోట్లు. సో అలాంటి కోటి కోట్లు, కోటి ఇంటూ కోటి, అలాంటి మహావిభవ వైభవము విస్తరము. మహావిభవ విస్తరం అంటే అత్యంత అద్భుతమైనటువంటి వైభవంతో కూడుకున్నటువంటిది. అంటే మనస్సుతో మనం ఊహించలేనిది, మనస్సు కన్నా మించినటువంటిది మహావిభవ విస్తరం. అంత వైభవం జగన్మాతది. మీరు కంటిన్యూ ఎపిసోడ్స్ అన్నీ కూడా చూడండి. దీంట్లో అమ్మవారి యొక్క మణిద్వీపం వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ మణిద్వీపాన్ని చూస్తే ఇంకా మనం తన్మయత్వం లీనమైపోయి మన కన్ను తెరిచి ఇంకా ఈ మానవ జన్మ ఇదంతా ఏంటి అని అంత ఇది వచ్చేస్తుంది, ఇంకా వైరాగ్యం వచ్చేస్తుంది. ఆ వైభవం ముందు ఈ వైభవం ఏంటి అనిపిస్తుంది అనమాట. ఆ జగన్మాత యొక్క వైభవం తెలుసుకోవాలి. ఆ యొక్క వైభవాన్ని మీరు నాకు చెప్పారు. అంటే ఈ లలితా ఉపాఖ్యానములో భవిష్యత్తులో ఏమేమి రాబోతున్నాయి అనేది కూడా మనకి సూచనాప్రాయంగా చెప్తున్నారు. అంటే ఏమేమి తెలుసుకోవాలి మీరు లలితోపాఖ్యానంలోని. సో శ్రీపురం, ఆ యొక్క జగన్మాత యొక్క మణిద్వీపం గురించి తెలుసుకోవాలి. వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం చ అపి. అది కాకుండా అంటే అమ్మవారి యొక్క పురమునే కాకుండా ఆ పురమునకు ఎలా వెళ్ళాలో దానికి సోపాన మార్గమైనటువంటి యొక్క మహామంత్రమైనటువంటి శ్రీమత్ పంచదశాక్షర్యా. అంటే శ్రీమత్, ఆ జగన్మాత యొక్క తత్వమైనటువంటి శ్రీమత్ అనేది ఎప్పుడు పెడతారు అంటే అత్యంత పవిత్రమైంది, అత్యంత శ్రేష్టమైంది, అత్యంత గోప్యమైంది, పరమపదోపాసనం, పరమపదానికి వెళ్ళడానికి, కైవల్యానికి రీచ్ అవ్వడానికి, సో పరమపదము దానికి ఉపయుక్తమైనటువంటిదే శ్రీమత్ అని అర్థం అన్నమాట. కాబట్టి శ్రీమత్ పంచదశాక్షర్యా. పంచదశ అక్షరి, పంచ అంటే 5, దశ అంటే 10,
15 అక్షరాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క బీజాక్షరం ఏదైతే ఉందో ఇది కాది విద్య హాది విద్య అని రెండు కూడా ఉంటాయి. ఇవి శ్రీ విద్య రహస్యం కాబట్టి, మా గురువుల ఆజ్ఞ కాబట్టి నేను మీడియా పూర్వకంగా చెప్పాను. కాది విద్యలు హాది విద్యలు ఏవైనా ఉంటే గనక నేను అమ్మవారిది శ్రీచక్ర సిద్ధి క్రియాయోగం అనేది ఏదైతే ఉంటుందో ఆ క్రియాసిద్ధి యోగం అప్పుడు మీరందరూ కూడా జాయిన్ అవుతే ఆ లలితా త్రిపుర సుందరదేవి అమ్మవారి సన్నిధానంలోనే మీకు ఈ ఉపదేశం చేయడం జరుగుతుంది. ఆ కాది విద్యలేంటి, హాది విద్యలేంటి, ఈ పంచదశాక్షరి మంత్రం ఏమిటి. ఎందుకోసమంటే ఈ పంచదశాక్షరి మంత్రం తెలుసుకోవడానికే అగస్త్యుల వారు కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. కఠోరమైన తపస్సు చేస్తే ఆ పంచదశాక్షరి మంత్రాన్ని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఉపదేశం చేశారు అని ఈయన చెప్తున్నాడు. మహిమ వర్ణితస్తత, ఆ పంచదశాక్షరి మంత్రము యొక్క మహిమను మీరు నాకు వర్ణించారు. మళ్ళీ వర్ణితస్తత అంటే మీ చేత వర్ణింపబడింది అని చెప్పారు. చూడండి, ఇక్కడ కర్మణి ప్రయోగం పెట్టారు తప్ప కర్తరి ప్రయోగం పెట్టలేదు. అంటే కర్తృత్వం లేదు, ఇక్కడ కర్మతత్వం మాత్రమే ఉంది. ఆ కర్మ చేయించబడింది ఎవరు అనేది మనము తెలుస్తుంది మనకి. ఈ జగన్మాత యొక్క తత్వం తెలుసుకుంటే నాహం నేను కాదు అని మనకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట. సో వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమత్పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తత. ఆ పంచదశాక్షరి మంత్రం యొక్క మహిమ మీరు నాకు వర్ణించారు. తథ ఇంకా అలాగే అని చెప్పి మళ్ళీ ఇంకొక శ్లోకాల్లోకి వెళుతున్నారు. అంటే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జగన్మాత యొక్క మణిద్వీపాన్ని కూడా మనకి మునుపు ఈ యొక్క పూర్వఖండంలో చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆ మణిద్వీపం యొక్క వైభవం తెలుసుకోవడం జరిగింది. ఆ మణిద్వీపాన్ని రీచ్ అవ్వాల్సిన జగన్మాత యొక్క తత్వమైన పంచదశాక్షరి మంత్రం ఏమిటో, ఆ మంత్రం యొక్క మహిమ ఏంటో వర్ణించడం జరిగింది. నాకు అవన్నీ కూడా చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఈ లలితాదేవి యొక్క ఉపాసన తెలుసుకునేటప్పుడు ఈ తత్వాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడే ఆ లలితాపాఖ్యానం యొక్క గొప్పతనమైనది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఏమేమి తెలుసుకోబోతున్నారు, ద కరికులం అంటే మెటీరియల్ ఏమేమి ఉంది, లలితా సహస్రనామంలో ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇంట్రోస్ ఇస్తున్నారు అనమాట. ఉపోద్ఘాతంలో విషయ సూచికిస్తున్నారు. అర్థమవుతుంది కదా. సో మహిమా వర్ణితస్తత షోడాన్యాసాదయో న్యాసాః న్యాసఖండే సమీరిత. బ్రహ్మాండ పురాణములో న్యాసఖండం అనేది కూడా ఉంటుంది. అంటే పూర్వఖండంలో ఉంటుంది. బ్రహ్మాండ పురాణం పూర్వఖండం ఉత్తరఖండం అనేది రెండు ఉంటాయి. సో పూర్వఖండంలో షోడాన్యాసాదయో న్యాసాః న్యాసఖండే సమీరిత అంటే ఈ న్యాసం ఉంటుంది. న్యాసము అంటే శరీరంలో ఉండేటువంటి యొక్క అవయవాల్లో ఆ యొక్క దేవీ దేవతల్ని ఆవాహనం చేయడం అని ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క కవచం ఉంటుంది. కవచంలో ఏముంటుందంటే దంతాన్ రక్షతు కౌమారి, కంఠదేశేతు చండిక, హృదయం లలితాదేవి, ఉదరం శూలధారిణి, జాను మహాబలే రక్షేత్ అని ఇలా గుల్ఫయోర్ నారసింహిని, ఇలా ఆ యొక్క చండీ కవచములో నా యొక్క శరీర భాగంలో ఏ భాగంలో ఏ శక్తి నా శరీరాన్ని సంరక్షించునుగాక అని చెప్పి ఉంటుంది. అంటే ఇదంతా న్యాసం అన్నమాట. అంటే జగన్మాత యొక్క తత్వం తెలుసుకోవాలంటే మీకు తప్పకుండా మీ శరీరంలో ఆయా దేవీ దేవతల్ని ఆవాహనం చేసుకోవాలి. ఆవాహనం చేసుకోకుండా చదివితే గనక ఏం జరుగుతుంది అంటే గనక ఆ జగన్మాత యొక్క శక్తిని నువ్వు తాళలేవు. నీకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కావాలి అని అంటే నీకు ఆయా దేవీ దేవతలు నీకు వచ్చి నీకు సపోర్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడికి మిస్ కాకుండా ఉంటావు, నీకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. అందుకే ఆ తత్వము తెలుసుకునేటప్పుడు న్యాసఖండే షోడాన్యాసాదయో న్యాసాః న్యాసఖండే సమీరితాః ఈరితాః అంటే చక్కగా, అంటే చక్కగా బాగుగా అర్థమయ్యేటట్టుగా, ఈరిత అంటే చెప్పబడినది. మళ్ళీ ఇక్కడ కూడా కర్మణి ప్రయోగమే తీసుకున్నారు. సమీరిత
అంటే ఈ సమీరిత అని ఎందుకోసం చెప్పారు అంటే మనస్ఫూర్తిగా చెప్పబడింది. ఇక్కడ సమీర అంటే అర్థం ఏమిటంటే కనుక వాయువు అని కూడా అర్థం. అంటే ఆ ప్రాణాయామముతో కూడుకున్నటువంటిది అని చెప్పడం సమీరిత అంటే అర్థం కూడా. ఇది చాలా సూక్ష్మమైనది, అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మాకు లలితా సహస్రనామము మాకు మొట్టమొదటిగా సంధ్యావందనం బేసిక్గా చెప్పేటప్పుడు గాయత్రి మంత్రాన్ని న్యాసం చేయడం నేర్పిస్తారు. గాయత్రి మంత్రాన్ని తర్జనిభ్యానమ అంగుష్టాభ్యానమ దిహాభ్యానమ, ఇక్కడ అంగుష్టాభ్యానమ తర్జనిభ్యానమ దిహాభ్యానమ అనామికాభ్యానమ కృష్ణాభ్యానమ కర్తరకర పృష్టాభ్యానమ హృదయానమ శిరసే శ్వాశిఖాయౌషట నేత్రాయౌషట కవచాయహం అని చెప్తారు. ఇది బేసిక్. మళ్ళీ దీంట్లో మళ్ళీ నవావరణం చదివేటప్పుడు కూడా మళ్ళీ న్యాసం ఉంటుంది. సో నవావరణ న్యాసాలు ఉంటాయి. ఇలా న్యాసకండే సమీరిత, ఆ న్యాసములు చేయకుండా శ్రీ విద్యకు అవి బేసిక్స్ అనమాట. సో ఆ బేసిక్స్ న్యాసాలు ఏమేమంటే కనుక దానికి 6 రకాల న్యాసాలు ఉంటాయి. ఇందులో చాలా కీలకమైన న్యాసాలు 6 రకాల న్యాసాలు ఏమిటంటే గణేశ న్యాసము, గ్రహన్యాసము, నక్షత్రన్యాసము, యోగిని న్యాసము, రాశిన్యాసము, పీఠన్యాసము. ఈ 6ంటికి షోడాన్యాసం అనే పేరు. ఇందులో ఒక్కొక్క న్యాసముచే ఒక్కొక్క పుణ్యము కలుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క న్యాసానికి ఒక్కొక్క పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఇది చాలా రహస్యమైనటువంటిది. ఇది నేను శ్రీచక్ర క్రియాసిద్ధి యోగం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవి నేను నేర్పించడం జరుగుతుంది. ఇవి అప్పుడు కెమెరాలు ఉండవు, ఏముండవు. ఇండివిజువల్గా అందరూ వచ్చి కూర్చోవాలి, దీక్ష తీసుకోవాలి. అప్పుడే నేను చెప్తాను. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత అంటే ఇక్కడ అంతర్యాగము బహిర్యాగం అని 2 ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనది. 2 రకాల యాగాలు ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మహాయాగ క్రమశ్చైవ పూజాఖండే ప్రకృతిత. పూజాఖండం ఉంది. పూజాఖండం అంటే పూజకు సంబంధించినటువంటి తత్వ వివేచనం. న్యాసఖండము అంటే న్యాసములకు సంబంధించిన తత్వ వివేచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పుస్తకం. పూజాఖండము అంటే పూజలకు సంబంధించిన ఖండం. ఇది పూజాఖండంలో ఏముంటాయి? అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగం. ఇవి అంతర్యాగము చాలా గొప్పనేటువంటిది. అందుకోసమే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో వస్తుంది, దానికి సంబంధించిదే. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత. అనునిత్యము కూడా మనం యాగం చేస్తూనే ఉంటాం. యాగము అంటే ఏంటి అంటే యజ్ఞము. యజతే అనేటి యాగం. సో పూజ చేస్తూ ఉంటాం మనం నిత్యము అనునిత్యం మనం యాగం చేస్తున్నాం. అది మనకు తెలియట్లేదు. మనం నిజంగా యాగం చేస్తున్నామా లేదా అనేది మనకు తెలియదు. మీకు విషయం తెలుసా? శరీరంలో జఠరాగ్నే గనక లేకపోతే, ఈ యొక్క కడుపులో ఇక్కడ మణిపూరక చక్రములో అగ్ని గనక లేకపోతే, జఠరాగ్ని గనక లేకపోతే, ఇక్కడ అనాహతాబ్జములో కనుక హృదయ పంకజములో అక్కడ గనక ద్వీపము గనక లేకపోతే మనం ఎక్కడ అండి? బతికిలేనట్టే కదా. ఇది శవము. ఈరిత సమీరిత అన్నారు కదా. ఈరితము, ఇకారము, ప్రాణాయామముతో వచ్చేటువంటిది సమీరితం. సమీర, సమరము అంటే యుద్ధం, సమీరము అంటే గాలి, ప్రాణం. గాలి అంటేనే ప్రాణం. సో ప్రాణశక్తి నీ లోపల ఉంది అంటే ఇకార శబ్దము. శివ, ఇకారము ఉంటే శివము, ఈ శరీరము శివము. ఇకారము లేదు, జగన్మాత యొక్క శక్తి లేదు, శవము అంటే జడము, ఎందుకు వరగానిది. అర్థమవుతుంది కదా. సో ఇందులోపల ఏం చెప్తున్నారు అంటే అంతర్యాగము. మనము తీసుకునే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసనే మనము చేస్తున్న యాగము. అందుకోసమే హఠయోగ ప్రదీపికలు చెప్తారు, ప్రాణాయామేన శివ పూజ్యతే అభిషించతే అని. నీ యొక్క శరీరంలో ఉండేటువంటి అంగుష్టమాత్ర పరిణామంలో, అంటే నీ యొక్క బొటన వేలంత ఉన్నంత అంగుష్ట పరిమాణంలో ఉండేటువంటి ఈ స్టర్నం ఎక్కడైతే ఉంటుందో ఈ ఏరియా అంటారు దాన్ని. సో ఇక్కడ హృదయాంతరాళములో నువ్వు బ్రీత్ తీసుకుంటున్నావు, బ్రీత్ వదులుతున్నావు, అక్కడ జ్యోతి స్వరూపములో భగవంతుడు ఉన్నాడు. ఆ అంతర్యాగం అది జరుగుతూ ఉంది. ఇది మనకు తెలియదు. ప్రాణాయామం చేసి చూడు, నీకు తెలుస్తుంది. అంతర్యాగ క్రమశ్చైవ
బహిర్యాగ క్రమస్థత, కూడా మనం యాగం చేస్తున్నాం. బహిర్యాగం ఏం చేస్తున్నామంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. మనము యజ్ఞయాగాదులు చేయడము, హవిస్సులు సమర్పించడం అనేది అదొకటి, లేదా మనము భోజనం చేయడం కూడా, ఇది కూడా బహిర్యాగమే. తింటున్నాము, ఇది తినడం కూడా ఒక విధమైనటువంటి యాగమే. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత మహాయాగ క్రమశ్చైవ. మహాయాగం నేను చేస్తూ ఉంటాను కదా, రాజశ్యామల యాగము. మొన్న మధ్య చేశాను, శ్రీచక్ర యాగం చేశాను, పెద్ద శ్రీచక్రం వేసి చేశాను, అది మహాయాగం. ఇంకా అలాంటి మహాయాగాలు చాలా చేయాలి నేను. అప్పుడు మీరందరూ కూడా రండి, నేను మహాయాగాలు చేస్తాను. జగన్మాత శక్తి ఉంటే మహాయాగాలు చెయ్యాలి. ఆ మహాయాగం చేస్తే జగన్మాత పలుకుతుంది, అమ్మవారు వచ్చాక నిల్చుంటుంది. మీకు తెలియదు అసలు, మీరు అందరం మిస్ అయిపోయారు. కార్తీక దీపోత్సవం రోజు అంత పెద్ద శ్రీచక్రం వేస్తే జగన్మాత పలికింది అనేది అది నాకు తెలుసు. అంత అద్భుతం జరిగింది ఆ రోజు. అన్ని దీపాలు ఒక్క చిన్న అపశృతి లేకుండా జరిగిందంటే అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి. మహాయాగ క్రమశ్చైవ, ఆ మహాయాగములు ఉంటాయి. ఆయా యాగాలు రాజశ్యామల, దశమహావిద్య, తరువాత చిన్నమస్తాదేవి, ఇలా అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మహావిద్యలు ఉంటాయి. మాతంగి ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి అమ్మవారి యొక్క తత్వం తెలుసుకుంటే ఈ లౌకికం, ఈ ప్రపంచం మీద అసహ్యం వస్తుంది. ఇది కాదు ప్రపంచం, ఇది కాదు వైభవం, ఇది కాదు అనిపిస్తుంది. అద్భుతం అది అమ్మవారి యొక్క తత్వం. అందుకే 3 యాగాలు ఉంటాయి, ప్రతి మనిషికి చేయవలసిన 3 యాగాలు ఉంటాయి. అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగ క్రమస్థిత. ఇవన్నీ కూడా పూజాఖండే ప్రకీర్తిత. మళ్ళీ ఇక్కడ కూడా కర్మణి ప్రయోగమే. ప్రకీర్తితం, ప్రకృష్టైన కీర్తితం. చాలా అద్భుతంగా మీరు కీర్తిచ్చారు, మీరు చెప్పారు, అది మీ చేత కీర్తింపబడింది. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్థత మహాయాగ క్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తిత అనే దాంట్లో ఇందాక నేను చెప్పింది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే చాలా రహస్యమైన విషయం చెప్తున్నాను, వినండి. ఇక్కడ అంతర్యాగ అంటే అర్థం ఏమిటంటే కనుక, అంతర్యాగము అంటే మూలాధారము మొదలుకొని ముందటి పన్ను అంటే దంతముల వరకు శరీరమందు దారం వలె తేజస్సుగా సంచరించినట్లు భావించుట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అంతర్యాగం, ఇందాక నేను చెప్పాను కదా, అంతర్యాగము అంటే ప్రాణాయామం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అవును, మూలాధారైక అంటే మూలాధారంలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని విభేదన చేస్తూ తర్వాత మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదన, తర్వాత మణిపూరం. మూలాధారం నుంచి స్వాధిష్టానం అయిపోయింది, స్వాధిష్టానం తర్వాత మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. అక్కడ విష్ణుగ్రంథిని విభేదనం చేస్తూ మళ్ళీ ఆజ్ఞాచక్రాంతాలు వస్తాయి. ఈ యొక్క ఆజ్ఞాచక్రాంతలంలో రుద్రగ్రంథం ఉంటుంది. ఆ రుద్రగ్రంథిని విభేదనం చేసుకుంటూ సహస్రారాంబుజారూఢ సహస్రాంబుజానికి చేరడం. ఇది మీకు అర్థం అవ్వాలంటే లలితోపాఖ్యానంలోకి వస్తుంది. ఇది అంతర్యాగం అంటే ఇది ప్రాణాయామం ద్వారా కుండలిని అవేకం చేసేది అంతర్యాగం. దీనికి ఎలాంటి సాధనలు ఎలాంటివి ఏమీ అక్కర్లేదు. కూర్చోవడము, సిద్ధాసనంలో లేదా పద్మాసనంలో కూర్చోవడము, ప్రాణాయామం చేయడము, ప్రాణాన్ని నిరోధించడము, ప్రాణాన్ని మూలాధార చక్రం నుంచి పైకి తీసుకురావడం అనేది అష్టాంగం. సో ఇది అంతర్యాగం. బహిర్యాగము అంటే ఏమిటంటే కనుక ఇక్కడ బహిర్యాగం గురించి చెప్తున్నారు. ఏమిటంటే కనుక బహిర్యాగము పాత్రాసాధనం మొదలుకొని శాంతిస్తవం వరకు గల కర్మకాండము బహిర్యాగం. అంటే కర్మకాండం అంతా కూడా బహిర్యాగం. ఇందులోపల ఏం చెప్తారంటే పాత్రా సాధనాలు కావాలి, గిన్నెలు రావడము, మా జంటలను పిలవడము, అందరినీ కలిపి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవహారికమైనటువంటి పూజ చేయడము, ఇది అంటారు. సో దీని లోపల మంత్రపూర్వకంగా మహాయాగం చేస్తాము. పై చెప్పినటువంటి బహిర్యాగమే అష్టాష్టకం మొదలు వానితో కలిసి చేసినచో మహాయాగ క్రమము అగును. ఇక్కడ బహిర్యాగము మహాయాగ క్రమాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఇందాక నేను పూర్తిగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు అనుకుంటాను. బహిర్యాగము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సంధ్యాందనం చేయడానికి, తర్వాత పాత్రాది సాధన చేసుకొని, అగ్నికార్యం చేసుకొని, ఏదైతే కనుక మనం యజ్ఞ యాగాదులు చేస్తామో ఇవన్నీ కూడా బహిర్యాగం కిందకి అవుతుంది, పాత్రా సాధన చేసుకొని. మహాయాగము అంటే అర్థం ఏంటంటే కొన్ని వేల మందిని పిలిచి చేసేటువంటిది మహాయాగం అవుతుంది. దీంట్లో షష్టాష్టకం అని చెప్పేసి అని అంటారు. అంటే వరివస్య ప్రకాశ గ్రంథమునందు పూజా ప్రకరణంలో చెప్పబడినవి. అష్టాష్టకం అనగా దంపతులకు భోజనం పెట్టు కర్మ విశేషం. అంటే అష్ట అంటే 8 8 16.
జంటకు మిథునము అని పేరు. అసితాంగ భైరవాది మిథునములు 8 కలవు. మిథునములు 8 కలవంటే మొత్తం 16. మిథునము అంటే 8, మొత్తము 16 మంది. ఒక్కొక్క మిథునముకు 8 మంది చొప్పున 64 కన్యకలు పుట్టిరి. అంటే 8 × 8 64 కన్యకలు పుట్టారు. ఇట్లే మంగళనాథాది మిథునములు 8 మందికి ఒక్కొక్కరికి 8 పురుషులు పుట్టారు. అందుచే చతుష్షష్ఠి మిథునములు అని అంటారు. అంటే 64 మిథునములు అంటారు. వీరికి 64 యోగినులు అని వ్యవహారము కలదు. వారు సమిష్టి యోగినులు అని వ్యవహరింపబడుతున్నారు. వీరే వ్యష్టి రూపములతో చతుష్షష్ఠి కోటి యోగిని దేవతలుగా వ్యవహరింపబడుతున్నారు. ఈ మిథునములన్నీ శివశక్తి స్వరూపములే. కావున చతుష్షష్ఠి మిథునాత్మక యోగినులకు భోజనం పెట్టినచో వీరి వ్యష్టి రూపములకు చతుష్షష్ఠి కోటి యోగినులకు తృప్తి కలుగును. దీనిచే అష్టాష్టకమని పేరు. దీనితో చేసిన బహిర్యాగమునకే మహాయాగము అని పేరు. సో చతుష్షష్ఠి యోగిని దేవతలే ఆ మిథునములన్నింటినీ కూడా ఆవాహనం చేయాలి, పూజ చేయాలి. ఇలాంటిది గతంలో నాకు తెలిసి కొంతమంది చేశారు, సోమయాజులు చేశారు. 64 మంది దంపతులను సపుత్రికంగా అంటే వాళ్ళ యొక్క పిల్లలతో సమేతంగా పిలిచి ఆ 64 జంటలందరినీ కూడా కూర్చోపెట్టి ఒక అద్భుతమైన యాగం చేసి వారందరికీ కూడా గంధము, ద్రవ్యములు, తర్వాత సువర్ణములు, పాత్రలు, వస్త్రములు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి పాద పూజలు చేసి వాళ్ళందరినీ ఆ యోగిని దేవతలుగా ఆ యొక్క శివశక్తులుగా, శివశక్తి ఆమెనేమో యోగిని దేవతగా చతుష్షష్ఠి కోటి యోగిని అనే దాంట్లో వారిని అలా యోగిని దేవతగా పూజిస్తూ ఆమె వారి యొక్క భర్తను శివుడిగా భావిస్తూ వారందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎప్పుడైతే కనుక చేయడమో ఇది ఒక విధమైనటువంటి షష్టాష్టకమైనటువంటి బహిర్యాగ క్రమం అని చెప్తున్నారు. దీని గురించి పూర్తి తెలియాలంటే దీనికి సంబంధించినటువంటి వరీవస్య ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఇది పూర్తిగా తెలుస్తాయి. ఇది చాలా అద్భుతమైంది, తెలుసుకోవాలి. నేను కూడా ప్రయత్నం చేస్తాను, ఇంకా తెలుసుకోవాలి. చెప్తున్నాను కదా, ఈ లలితా సహస్రనామం నేను చెప్తున్నది ఎంత తెలుసా? సముద్రపు యొక్క ఇసుక రేణువుల్లో ఒక్క ఇసుక రేణువు తీసుకొని దాన్ని 100% చేస్తే ఎంత ఉంటుందో అంత మాత్రమే, అది కూడా తక్కువనే, అంతలో అంత ఏదో కొద్దిగా తెలుసుకొని చెప్తున్నాను. అది కూడా జగన్మాత అనుగ్రహమే. ఇంకా చాలా తెలుసుకోవాలి. మహానుభావులు ఎవరైనా సరే నా ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. నాకు ఏమైనా ఉంటే నాకు జ్ఞానోదయం చేయండి. నాకు చెప్పిన సంతోషం, నేను నేర్చుకుంటాను. కాబట్టి ఈ తత్వాలన్నిటిని కూడా బాగా తెలుసుకోవాలి. అంటే ఇవి ఎందుకు ఇవన్నీ అనంటే మనకి ఇప్పుడున్న లౌకిక ప్రపంచం చూస్తే కనుక ఇవి సత్యయుగానికి సంబంధించిన తత్వ వివేచనలు. ఇవి తెలుసుకుంటే మళ్ళీ మనకి ఒక అద్భుతమైనటువంటి జన్మతో ఆ జగన్మాత యొక్క అంటే ఎలాంటి దుఃఖము లేకుండా జగన్మాత సేవ చేసుకునే భాగ్యం మనకు లభించాలంటే ఇలాంటివి తెలుసుకుంటే, ఎందుకోసమంటే ఇవి మన ఊహకు కూడా తెలియవు కదా. ఇప్పుడు వరీవస్య రహస్యం అనేది ఉంది అని కూడా నాకు తెలియదు. వరీవస్య ప్రకాశం అనే గ్రంథం ఉంది, అందులోపల అసితాంగ భైరవాది మిథునములు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. అసితాంగ భైరవీలు 8 మంది మిథునములు, 8 మిథునములు ఉన్నాయని. ఆ 8 మంది మిథునముకు 8 గురు చొప్పున వాళ్ళకి పుట్టారు. వాళ్ళందరూ చతుష్షష్ఠి కోటి యోగినులు, వాళ్ళందరూ శివశక్తులు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇవి తెలుసుకోవడం వల్ల వాళ్ళు మన స్మృతిలోకి వచ్చినట్టే కదా. వాళ్ళు మన స్మృతిలోకి వచ్చారు అంటే మనకి అమ్మవారు ఎప్పుడో ఎలిజిబిలిటీ కలిగిస్తుంది. ఆ మహాయాగ క్రమం చేయడానికి మనకి అమ్మవారు ఎలిజిబిలిటీ కలిగిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాల గురించి మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాము. ఇది అర్థం కానప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళండి. ఓకే. వర్ణితం శ్రీపురం చాపి మహావిభో విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తత షోడాన్యాసాదయోన్యాస న్యాసఖండే సమీరితాః అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తత మహాయాగక్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తితాః. ఇక్కడి వరకు మనకి 4 శ్లోకాలు అయిపోయాయి. 5, 6, 7 శ్లోకాల గురించని మళ్ళీ పార్ట్ 4. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే.